హాయ్ అండి. మొత్తం మీద దుర్గమ్మ తల్లి దర్శనం అనేది అయిపోయింది. అక్కడ నుండి మేము వంటంలో దగ్గరలో ఉన్న బ్రాహ్మణ వీధిలో ఉన్న టెంపుల్ దగ్గరికి అనేది స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి మేమందరం కలిసి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఫేమస్ అంటండి. టెంపుల్ దగ్గరికి మేము బయలుదేరాము. నేను ఒకసారి వద్దామంటే నాకు కుదరలేకపోయింది. అప్పుడు మా పిల్లలు వెళ్ళారనమాట. పిల్లల రిజల్ట్ కూడా చాలా చక్కగా వచ్చింది. మేము అట్లాగే అభిషేకం చేయించుకోవాలని కనకదుర్గమ్మ టెంపుల్ మార్నింగ్ అయిపోయాక మేము ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది బ్రాహ్మణ వీధిలో ఉంటుందండి. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆటో బుక్ చేసుకొని వచ్చాము. ఇదిగోండి టెంపుల్ పైకి వెళ్ళడానికి స్టార్టింగ్. ఇక్కడ ఒక అమ్మ కూడా చెప్తుంది, ఇది చాలా మహిమ గలదమ్మ టెంపుల్ అని. అట్లాగే నేను కొబ్బరికాయలు అభిషేకానికి కావాల్సిన అన్నీ కొనుక్కున్నాను. అట్లాగే మా పిల్లలు మేము కలిసి ఇంకా స్టార్ట్ అయ్యాము. నేను చాలా వరకు మెట్లెక్కి అక్కడ ఆయాసం వచ్చి కాసేపు కూర్చున్నా. ఈ మొత్తం మీద 300 స్టెప్స్ ఉంటాయండి. అదిగోండి కనిపిస్తున్న ఆ పైకి వెళ్ళాలన్నమాట. మెట్ల మార్గంలో వెళ్ళాలి. చుట్టూ కూడా ఇల్లులు కూడా ఉన్నాయండి. బాలసుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్. నేనైతే మొత్తానికి పైకి ఎక్కేసానట. మధ్యలో శివుడు టెంపుల్ కూడా ఉంది, శివపార్వతుల టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి మొత్తం పై కొండ మీదకి పైకి వచ్చేసాము. మొత్తం ఇదంతా చూస్తే విజయవాడ సిటీ కనిపిస్తుందండి. మేము పూజ చేయించుకొని ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టుకొని పూజ చేయించుకున్నామండి. మొత్తం మీద దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తారంటండి. బాలసుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ గల స్వామి అండి. ఎవరికైనా ఖచ్చితంగా గట్టిగా నమ్మకం పెట్టుకొని కోరిక అనేది కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. నేనైతే దండం పెట్టుకున్నా, నా కోరికలు కూడా చెప్పుకున్నానండి. పక్కనే ఇక్కడ కోనేరు కూడా ఉందండి. అట్లాగే ఇక్కడ వనంలో తల్లి అంట, వన మహాతల్లి ఈమె విగ్రహం కూడా ఉంది. ఆమెను కూడా మేము ఇచ్చేసాము. ఆ పైన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడంటండి. మేము ఆ పైకి ఎక్కలేదు. ఈ తల్లి ఒక ఒంటి మీద వచ్చేసి, నాకు ఇట్లాగా టెంపుల్ నాకు వద్దు, ఇట్లా వనంలోనే కదా విశాలంగా ఉండాలి అని, నాకు ఇక్కడ అట్లాగా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పిందంట. ఇదిగోండి నేను వెనక చూపిస్తున్న విగ్రహాలు అయితే అట్లా బయటపడ్డాయి. అంటే మనం రాళ్ళగా పూజిస్తాం కదా, అమ్మవారు ఒక తల్లి ఒంటి మీదకి వచ్చి అలా చెప్పింది. ఆమె బదులు ఈ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేసి అక్కడ ఉంచారు. నాకు ఓపెన్గా ఉండాలి, చుట్టూ గోడలు అయితే కట్టకండి అని చెప్పేసి ఒక తల్లి ఒంటి మీదకి వచ్చి చెప్పిందంట. ఈ తల్లి కూడా చాలా ఫేమస్ అంటండి. అసలు వనంలో ఉండే తల్లి. అసలు ఈ గుడికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కూడా. మాకు ఏమో మా కష్టాలను చూసి సుబ్రహ్మణ్య స్వామి, నేనైతే మెట్లు ఎక్కలేనేమో అని నేను అనుకున్నా, కానీ మంచిగానే ఎక్కి వచ్చండి. అప్పటికి టిఫిన్స్ కూడా మేమేం చేయాలి. ఇదిగోండి ఇక్కడ నుండి మొత్తం విజయవాడ సిటీ చూపిస్తాం చూడండి. మొత్తం చుట్టూ కొండలే. ఇదిగోండి ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. మొత్తం సిటీ చూడండి ఎలా కనిపిస్తుందో. మాకైతే దర్శనం అయితే బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూపించకూడదు, విగ్రహాలు చూపించకండి అమ్మ అని చెప్పేసి అంటే నేను వీడియో తీయలేకపోయాను. పైకి వెళ్ళి పూజ అవన్నీ అయిపోయాకనే పక్కనే కోనేరు, పక్కనే స్టెప్స్ దిగితే పక్కనే ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ కోనేరు కూడా చూపిస్తారు. అక్కడ కోనేరులో ఒక విశిష్టత చెప్పారండి. దీంట్లో గృహాలు ఉంటాయంటే ఈ గృహాల్లో నుండి కాశీ వరకు దారి ఉండేదంటండి. ఏమో అక్కడ పూర్వీకులు అలా చెప్పుకుంటూ వచ్చారని అక్కడ ఒక బ్రాహ్మణ మూర్తి గారు మాకు చెప్పారు, పంతులు గారు చెప్పారండి. ఈ గృహాల్లో నుండి కాశీ వరకు దారి ఉండేదంటండి. అలా వెళ్ళే వాళ్ళంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నాకు తెలిసిందైతే మీకు నేను చెప్తున్నాను. ఇదిగోండి వనమహాతల్లి. అట్లాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇంకా మొత్తం మీద మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా స్టెప్స్ దిగేస్తున్నాము. మా పిల్లలైతే స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోవాలని స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ మాకు మార్నింగ్ 10కి అలాగొస్తే 11:30 అట్లా అయిందండి. ఇంకా మేము కిందకి దిగిపోతున్నాం అన్నమాట. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంది.
సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్. తెలియని వాళ్ళు ఇట్లా అంటే విగ్రహాలని వీడియోస్ తీయొద్దని చెప్పారు, లేకపోతే ఇబ్బందులు చేస్తారన్నారు. నాకు అందుకని భయం వేసి నేనైతే విగ్రహం కానీ పూజలు కానీ నేనైతే ఏమీ తీయలేదు. టెంపుల్ దర్శించుకోవాలంటే మీరు ఖచ్చితంగా రండి. మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం. ఆటో బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి, అక్కడికి మేము వెళ్ళిపోతున్నాము. నాకైతే 1 డేలోనే దుర్గమ్మ దర్శనం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం కూడా అయిపోయిందండి. మార్నింగ్ మేము ఇట్లా 7కి అట్లా బయలుదేరాం. ఇప్పుడు 12 అవుతుంది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంటికి వచ్చేసి ఇట్లా భోజనాలు కూడా చేసామండి. మా అక్కగారు పప్పు బెండకాయ ఫ్రై కర్రీస్ అనేవి వండారు. మా పిల్లలు మా బ్యాచ్ మొత్తం కూర్చొని ఇలా భోజనం అయితే తిన్నాము. ఇలా అందరు కలిసి తింటే చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టము ఇలా తినడం అంటే, అందరితో కలిసి తినడం అంటే. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. వీడియో